అదివో సౌఖ్యామృతముత్తమకు చాలదాహితవైన చవులెల్లనొసగా. నమస్కారం. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. వైనతేయుడిపై వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఆనంద నిలయంలోని మూల విరాట్టును తనివి తీరా దర్శించే భాగ్యం మనకు క్షణకాలమే దక్కవచ్చుగాక. కానీ గర్భాలయంలోని మూల విరాట్టే స్వయంగా గరుడుడిపై వేంచేపు చేశాడా అనేంతలా జరిగే అద్భుత వాహన సేవ గరుడోత్సవం. ప్రజలందరి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం అందచేసిన పట్టు వస్త్రాలు, శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవి పంపించిన పూలమాలికలు, శ్రీ వెంకటేశ్వరుడి మూల విరాట్టుకు అనునిత్యం ధరింపచేసే లక్ష్మీహారం, మకరకంఠి, సహస్రనామావళి హారం, నూతన ఛత్రాలు, ఇన్నేసి విశేష అలంకారాలతో స్వామివారు భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆ వైభవాన్ని కనులారా దర్శించేందుకు దివిపై ఉన్న భక్తులే కాదు, దివి నుంచి సైతం ముక్కోటి దేవతలు వీక్షించి తరిస్తున్నారు. గరుడ వాహనంపై విహరిస్తున్న శ్రీ వెంకటేశ్వరుని దర్శిస్తే సమస్త పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని విశ్వాసం. అంతటి దివ్య దర్శన భాగ్యాన్ని ఆద్యంతం కనులారా దర్శించి తరిద్దాం. గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను. ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను, ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను, నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే, ఇటు గరుడని నీవెక్కినను, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను. బిరుసుగ గరుడని పేరెముదోలుచు వెరసి నీవు కోపించినను, బిరుసుగ గరుడని పేరెముదోలుచు వెరసి నీవు కోపించినను, సరుసనఖిలములు చర్చరితములై, సరుసనఖిలములు చర్చరితములై, తెరుపున నలుగడ తిరదిరదిరిగే, సరుసనఖిలములు చర్చరితములై, తెరుపున నలుగడ తిరదిరదిరిగే, ఇటు గరుడని నీవెక్కినను, పట పటదే కొలువ గణపదిలే, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను. పల్లించినని పసిడి గరుడని చెల్లున నీవెక్కినయపుడు, పల్లించినని పసిడి గరుడని చెల్లున నీవెక్కినయపుడు,
చల్లని రాక్షస సమితి నీ మహిమ, చల్లని రాక్షస సమితి నీ మహిమ, వెళ్ళి మునుగుదురు వెంకటరమణ. చల్లని రాక్షస సమితి నీ మహిమ, వెళ్ళి మునుగుదురు వెంకటరమణ. ఇటు గరుడని నీవెక్కినను పట పట దేకులు బగన పగిలే, ఇటు గరుడని నీవెక్కినను పట పట దేకులు బగన పగిలే, ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను. అనుభవిస్తున్నటువంటి గరుత్మంతుడు వెలలే ఆభరణాలు ధరించినటువంటి మలయప్ప వైభవోపేతంగా సాక్షాత్కరించి ఉన్నాడు. ఈ గరుడ వాహనానికి ఒక ప్రత్యేకత. ఈ తిరుమల క్షేత్రంలో ఉండడానికి వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే మనకు గరుడాళ్వారు సాక్షాత్కరించి ఉన్నాడు. ప్రతిమా మండపంలో, ఆ జయ విజయుల యొక్క మండపంలో అది రాతి మూర్తి. తర్వాత ధ్వజస్తంభంలో గరుడాళ్వారు ఉన్నారు. తర్వాత గరుడ వాహనం, గరుడ తలాటాలు మనకు విమాన ప్రదక్షిణంలో గోచరిస్తాయి. ఎక్కడ చూసినా ఆ గరుత్మంతుడే ఆ గరుడమయంగానే గోచరిస్తుంది. ముక్తిని పొందినటువంటి ఆ మహాభాగవతోత్తముడు భక్తి ప్రపత్తులను మనకు తెలపడం కోసమే ఆ గరుత్మంతుడు వాహనమై అమరినాడట. కన్నతల్లి సేవ చేసే ఆ గరుత్మంతుని చూసి పరమాత్ముడు మహావిష్ణువు పరవశించిపోతాడు. తిరుమాడ వీధులు వైభవోపేతంగా సౌందర్యంతో తొణకిసలాడుతున్నవి. తిరుమల మందిర సుందరాంగి ముస్తాబయింది ఈ శ్రీవారి గరుడ సేవ కోసం. ఎక్కడ చూసినా ఆ స్వామి యొక్క ప్రణవతత్వమే గోచరిస్తుంది. శరణాగతి అనేది ప్రతిధ్వనిస్తూ ఉంది. దిక్కు దిక్కుల నుండి ప్రజలు తండోపతండాలుగా ఈ తిరుమల శిఖరాలకు తరలి వచ్చారు. జనం జనం, ఎక్కడ చూసినా జనం జనం, జన సముద్రంతో ఈ తిరుమల నిండిపోయింది. భక్తి ప్రపత్తులతో ఎందరో మహాభక్తులు దిక్కు దిక్కుల నుండి ఇక్కడికి విచ్చేసి గోవింద గోవింద నినాదాలతో మార్మోగుతున్నవి వెంకటగిరి శిఖరాలు. రామానుజీయ వైష్ణవ సిద్ధాంతాలకు కేంద్రం తిరుమల మహాక్షేత్రం. 108 దివ్యధామాలలో ఈ తిరుమలకు ఒక ప్రత్యేకత ఉంది. అందుకని ఈ ఆశ్చర్య స్వరూపుడైనటువంటి వెంకటాచలపతి అవతరించి ఉన్నాడు. కాబట్టి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఇది అత్యుక్తి కాదు, ఇది అతిశయోక్తి కాదు, ఇది యథార్థమైనటువంటి ఉక్తి, అనుభవ యోగ్యమైనటువంటిదే. ఆ తల్లికి దాస్యముక్తి చేయాలనే తాపత్రయం గరుత్మంతుడికి. అమృతం సాధించాడు, కానీ ఒక్క బిందువైనా తాను ఆస్వాదించలేదు. మళ్ళీ తిరిగి ఆ అమరావతి చేర్చాడు. ఇది చూసినటువంటి మహావిష్ణువు ఆనంద పారవశ్యుడైపోయాడు. తస్య నారాయణ స్తుష్టః తదా తుల్యేన కర్మణ తం ఉవాచ యో దేవో వరదోస్మితి కేచరం. గరుత్మంతుని అడుగుతున్నాడు, స్వామి నీకు ఏం వరం కావాలో కోరుకోని. వాహనం తే భవిష్యామి, నీకు వాహనంగా ఉండేటట్లు చేయి స్వామి, అజరామరంగా అని చెప్పి కోరితే సరే అన్నారు. కానీ గరుత్మంతులు వారు ఊరుకోలేదు. మీకేం వరం కావాలో కోరుకోమని భగవంతుణ్ణే అడుగుతాడు. భవతేపి వరం దద్యాం రుణోతు భగవానపి తథేతి చ హసన్ ప్రాహ హరినారాయణ ప్రభు. ఆ భక్తులు పాదచారులై తిరుమల శిఖరాలకు తీసుకుని వచ్చినటువంటి గొడుగులు. భక్తి ప్రతి అణువులో గోచరిస్తూ ఉంది. ఆ భక్తి తాత్పర్యానికి సంకేతమే ఈ తిరుమల గరుడ సేవ. ఈ గరుడ సేవలో అలంకృతమైనటువంటి ప్రతి వస్తువు కూడా ఎంతో భక్తి పారవశ్యంతో భక్తులు సమర్పించినటువంటివి. మరొక్క మారు తనివిదీరా ఆ మకర కంటే లక్ష్మీహారం సహస్రనామమాలను ఆ ధరించినటువంటి ఆ స్వామిని సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణి మనము దర్శించుకొని తరిద్దాం. భజంచమే భవ సదాత్వమేవ విహగేశ్వర. మరి గరుత్మంతుడు భగవంతుని వరం కోరుకోమంటే నీవు నాకు ధ్వజంగా ఉంటువులేవయ్యా. ఉపరిష్టా స్థితిస్తే అస్తు
మమ పక్షీంద్ర సర్వదా ఇత్యుక్త్వా భగవాన్ దేవః శంఖచక్ర గదాధరః. కేవలం వాహనమే కాదట, కేతనంగా కూడా ఉండమంటున్నాడు స్వామి. అందుకని ఆ గరుత్మంతుల వారు స్వామికి ఎన్నో విధాల పరిచర్యలు చేస్తారు. దాసో మిత్రం తాళవృంతన వితానం పీఠం వాసో వాహనంచ ధ్వజశ్చ ఏవం భూత్వా అనేకదా సర్వదా సహ శ్రీశం శ్రీమాన్ సేవతే వైనతేయః. ఎన్నో విధాలుగా ఈ గరుత్మంతుల వారు ఈ భగవంతునికి సేవలు చేస్తారట. దాసునిగా, మిత్రునిగా, ఒక విచనకర్రగా, ఒక వితానంగా, ఒక పీఠంగా, ఒక నివాసంగా, ఒక వాహనంగా, ధ్వజంగా. ఆ శేషుడు, ఈ గరుత్మంతుడు ఇద్దరూ కూడా ఎప్పుడు ఆ సేవా పరాయణత్వాన్నే చాటేది. ఇక్కడ పాలకులు లేరు. పాలకుడు శ్రీమన్నారాయణుడు వెంకటాచలపతి. ఇక్కడ ఉండేదంతా సేవకులే. ఆ సేవాభావము తెలపడానికే ఇక్కడ గరుత్మంతుల వారి ఆ వాహనాన్ని అధిరోహించి ఆ భగవంతుడు మనకు సాక్షాత్కరించి ఉన్నాడు. గరుత్మంతుల వారు తిరువీధులలో వైభవోపేతంగా భక్తజన సంరక్షకమూర్తి సాగుతున్నాడు. గరుడ ధ్వజ ఏమని చెప్పెడిది నీ ప్రభావంబు, నీ నాభి కమలమున పుట్టెనట విరించి నీ మహిమ తెలియ శక్తుండుగాడట. నానా వేదంబులు నీ మహిమలు చెప్పునట, నీ మూర్తి కడగురుతుంగానవట. రవిచంద్రులు నీ నయనంబులట, నీ అపార తేజో మహిమంబులు ఎరుంగలేరట. ఇంద్రాది దేవతలు నీ ఆజ్ఞాధారులట, ఒక్కొక్క మారును నీతో కినిసి నిన్ను ఎదిరించలేక నీ శరణు వేడుకొందురట. పంచమహాభూతంబులు నీ ప్రకృతి గుణంబులట, నీ స్వభావంబులిట్టివీ అని తెలుపజాలవట. సముద్రంబులు నీ పానుపట, నీ గుణంబుల లోతు ఎరుంగబట. మునులు భవదీయ స్వరూప సూచక వాదులట, నీ మాయ దాటనోపరట. చరాచర జగత్తు నీ సృష్టియట, నిన్ను చూపి చెప్పనోపదట. నా శక్తి ఎంత, నేనెంత, నేనే శ్రీపాదంబుల గతి అని ఉండగా నీవే దయదలించదువుగాక శ్రీ వెంకటేశ్వర. బంగారు గొడుగులతో తిరుమల వీధులలో రథ గజ తురగ పదాతులు చతురంగ బలోపేతంగా వైభవోపేతంగా స్వామి ముందు సాగుతున్నవి. వెల్ల గొడుగుల క్రింద వెంకటాచలపతి, ఆ మలయప్ప కటివరద హస్తాల అందమైన దేవుడు గరుడాళ్వారు భుజస్కంధాల మీద ఆ గరుత్మంతుల వారు ముక్తి మార్గాన్ని బోధిస్తున్నారు. ఆ శ్రీనివాసుని యొక్క తిరువడి ఆ పాదాలను పట్టుకొని అద్భుతమైనటువంటి ఒక సన్నివేశాన్ని మనము ఇప్పుడు తనివి తీరా దర్శించగలుగుతున్నాము. ఇది మహద్భాగ్యం మనకు. ఈ స్వామి యొక్క లీలా వైభవాన్ని అనుభవించడానికి ఇంతకంటే మనకు అవకాశం కలగదు. గరుడం అఖిల వేద నీడాధిరూఢం ద్విషత్పీడనోత్కంఠితాకుంఠ వైకుంఠ పీఠీకృత స్కందమీరే స్వనీడాగతి ప్రీత రుద్రా సుకీర్తి స్తనాభోగ గాఢోపగూఢ స్ఫురత్కంటకవ్రాత వేదవ్యధా వేపమాన ద్విజిహ్వాదిపాకల్ప విస్ఫార్యమాన స్ఫటా వాటిక రత్నరోచిశ్చటారాజి నీరాజితం కాంతి కల్లోలి నీరాజితం నమః పన్నగనద్ధాయ వైకుంఠ వశవర్తిని శృతిసింధు సుధోత్పాద మందరాయ గరుత్మతే. శ్రీమన్నారాయణునికి అధీనుడై గరుడ వాహనం సాగుతుంది. భక్తజన సందోహం తిరువీధులలో గుంపులు గుంపులుగా చేరుకున్నారు. ఆ స్వామికి తమ భక్తి తాత్పర్యాన్ని తెలపడం కోసం శ్రీమన్నారాయణునికి అధీనుడై పాములను భూషణాలుగా ధరించి వేదాలనే సముద్రం నుండి విద్యలనే అమృతాన్ని ఉత్పాదించే మందర పర్వతం వంటి గరుత్మంతునికి ప్రణామం. జయ గరుడ సుపర్ణ దర్వీకరాహార దేవాధిపాహారహారిన్ దివౌకస్పతిక్షిప్త దంభోళిధారా కిణాకల్ప కల్పాంతనాతూల కల్పోదయానల్ప వీరాయితోద్యక్షమత్కార దైత్యారి జైత్ర ధ్వజారోహ నిర్ధారిత ఉత్కర్ష సంకర్షణాత్మన్ గరుత్మన్ మరుత్పంచకాధీశ సత్యాదిమూర్తే న కశ్చిత్ సమస్తే నమస్తే పునస్తే నమః అని చెప్పి
వేదాంత దేశకుల వారు కీర్తిస్తారు వీరిని. అమృతం సాధించాలంటే బలం కావాలి. బలం కావాలంటే సముద్రంలో ఉన్నటువంటి నిషాదులను భక్షించమని అమ్మ చెబుతుంది. కానీ చాలలేదు. తండ్రి చెబుతాడు గజకచ్చపాలను భుజించమని. గజకచ్చపాలను తన 2 కాళ్లతో అలా పట్టుకుంటాడు. ఆకాశం మీద ఎగిరి తినడానికి మరి చోటు కావాలి కదా. రౌహిణి అనేటువంటి వృక్షంలో ఆ శాఖలో ఆయన అలా పుష్టుడవుతాడు. వెంటబడి ఆ కొమ్మ విరిగిపోతుంది. విరిగిపోతున్నటువంటి ఆ కొమ్మలో వాలకిల్యాది మహర్షులను చూస్తాడు గరుత్మంతుడు. అయ్యో అపచారం అని చెప్పి తన నోటితో ఆ శాఖను అలా కరుచుకుంటాడు. ఆ మునులకు ఏ విధమైనటువంటి అపాయం సంభవించకుండా. ఇది చూసినటువంటి ఆ మహర్షులందరూ ఒక్కమారు గరుత్మంతుడని చెప్పి వ్యవహరిస్తారు. ఆ రకంగా ఈ స్వామికి గరుత్మంతుడిని పేరు కలిగిందని పెద్దలు చెబుతూ ఉంటారు. మహావిష్ణువు పంచపార్షద దేవతలు 5గురిలో గరుత్మంతుడొక్కడు. కాశ్యపేయ జ్ఞానకాండ గరుత్మంతుని పృథివ్యాది పంచాత్మ స్వరూపుడని పేర్కొన్నది. ప్రదక్షిణ పదో భూత్వా పక్షిరాజం త్రయీమయం పరమానందజనకం పశ్య ఇయం పుష్పమండపం. తిరువామణి మండపంలో 15వ శతాబ్దంలో ఈ గరుడాళ్వారుకు ప్రతిష్ఠ జరుగుతుంది. గరుడాళ్వారు సన్నిధిలో నెయ్యి దీపం పెట్టడానికి, ధ్వజారోహణ సందర్భంలో అత్తిరసపడి సమర్పించడానికి, సంవత్సరం పొడుగునా జరిగే 7 బ్రహ్మోత్సవాలకు ఈ వైనం సాగుతుందని 1434 నాటి దేవాలయ శాసనం పేర్కొంటుంది. తిరువీధులలో గరుడ వాహనం వైభవోపేతంగా సాగుతున్నది. ఆ స్వామి వెంకటాచలపతి సంకల్పానికి అనుగుణంగా ఈ తిరువీధులు కూడా దివ్యత్వంతో తొణికిసలాడుతున్నవి. మరొక్క మారు గండభేరుండ పక్షి, అదే మకర కంటే ఎందరో మహాభక్తులు సమర్పించినటువంటివి ఆ గరుడాళ్వారు. ఆ వెంకటాచలపతి తిరువడి నా పాదాల చెంత చేరిన వారికి సంసారం జానుదగ్నమని సూచించేటువంటి యోగేశ్వరేశ్వరుడు వెంకటేశ్వరుడు వైభవోపేతంగా సన్నిధై ఉన్నాడు. ఈ సన్నివేశం చూసి అప్రాకృతమైన దివ్యమంగళ విగ్రహంతో ఆ పెరుమాళ్లకు ఎట్టి అవధ్యము కలుగుతుందో అని భయపడి స్వామికి ఏ దోషాలు సోకకుండా ఉండాలని భగవంతుని గుణసముద్రంలో మునకలు వేసేటువంటి ఆళ్వారు పెరియాళ్వారు అంటున్నారు. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి 100,000 మల్లాండా తిన్తోళ్ మణివన్న ఉన్ సేవడి సెవ్వి తిరుక్కాప్పు. ఆ ఆభరణాల ప్రతి అణువణువున భక్తి తొనకిసలాడుతున్నది. ప్రపత్తి ఆ మార్గానికి సంబంధించినటువంటి బోధన కనపడుతుంది. అవి స్వర్ణాభరణాలే మామూలు దృష్టి. కానీ మహాభక్తులు శరణాగతి తాత్పర్యంతో స్వామికి సమర్పించినవి కాబట్టే స్వామి ప్రత్యేకంగా ఈ 3 ఆభరణాలను ఎల్లవేళలా ధరిస్తూ ఉంటాడు. ఈ ఒక్క గరుడ సేవ నాడు మాత్రమే ఆ మూలవర్లు ధరించేటువంటి మకర కంటే లక్ష్మీహారం సహస్రనామాలను అపురూపంగా ఈ వాహన సేవలో అలంకరింపచేస్తారు. అంటే సాక్షాత్తు తిరుమల గుడిలో ఉన్న ఆనంద నిలయస్థుడైనటువంటి స్వామి ఈ గరుడ వాహనంలోనే ఇప్పుడు స్థితుడై ఉన్నాడనేటువంటి జ్ఞాపకాన్ని జ్ఞానాన్ని మనకు ప్రసాదింపచేస్తున్నాడు. గరుడ వాహనారూఢుడైన స్వామి సాగుతున్నాడు. భక్తులు వేడుకలు వెల్లివిరుస్తున్నవి. ఆబాల గోపాలం గోవింద నినాదాలతో ఆ తిరువీధులలో మార్మ్రోగుతున్నవి. మహాభక్తుడు తాళ్లపాక అన్నమాచారుల వారు ఈ గరుడవాహన వైభవాన్ని పేర్కొంటున్నాడు. తిరుమల దేవాలయ సంస్థలో ఎన్నో విభాగాలు, ఉద్యానవన విభాగాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామికి సమర్పించినటువంటి బొందు తోమాలలో అలంకరించినటువంటి ఆ స్వామి నేత్రపర్వంగా గరుడవాహనారూఢుడై ముందుకు సాగుతున్నాడు. ఈ గరుడవాహనారూఢుడైన స్వామిని గురించి చెబుతున్నాడు. ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు భగ్గన పగిలెను. ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు భగ్గన పగిలెను. ఎగసిన గరుడని ఏపున ధాయని జిగిదొలక చబుకు చేసినను
నిగమాంతంబులు నిగమ సంగములు గగనము జగములు గడగడ వణికెను. ఇటు గరుడని నీ వెక్కినను పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీ వెక్కిన ఎప్పుడు జల్లన రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ. ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు భగ్గన పగిలి. శ్రీవిల్లుపుత్తూరు నుండి గోదాదేవి ఆ తల్లి శ్రీరంగనాథునే తన భర్తగా భావించి పూజించినటువంటిది. ఆ తల్లి ఆ సన్నిధానం నుండి భక్తులు ఆలయ పాలకులందరూ వారు తిరుమల క్షేత్రానికి విచ్చేసి ఆ శ్రీవిల్లుపుత్తూరులో ఆ ఆండాళమ్మ సమర్పించిన మాలను ఈ గరుడ సేవలో స్వామికి అలంకరింపజేశారు. ఇంతకంటే ముగ్ధ లావణ్యమైన ముగ్ధ మోహనమైన తత్వం ఎక్కడా గోచరించదు. అందుకే తిరుమల దేవాలయంలో సంప్రదాయం అది ప్రధానమైనటువంటిది. భగవద్ రామానుజులు ఏర్పాటు చేసినటువంటి 10, 11, 12వ శతాబ్దంలో ఆ కట్టుబాట్లు నేటికి అవిచ్ఛిన్నంగా నిర్దుష్టంగా నిర్దిష్టంగా సాగుతున్నాయంటే దానికి ప్రధానమైనటువంటి కారణం శ్రీనివాసుడు వానిని పరిపూర్ణంగా అంగీకరించడమే. ఆ కైంకర్యాన్ని స్వామి పరిపూర్ణంగా అంగీకరించాడు కాబట్టే ఇప్పటికీ నేటికి అవిచ్ఛిన్నంగా అవి అలా సాగుతున్నాయి. తిరుమల క్షేత్రంలో సాగేటువంటి వైఖానస ఆగమోక్త విధానంలో సాగే పూజా విధానాలు, ఆత్మ సూక్తాన్ని పఠిస్తూ ఆ మహానుభావులు చేసే కైంకర్యాలు వెలలేనటువంటివి. ఈ క్షేత్రంలో అన్నీ కూడా అనన్య సామాన్యమైనటువంటివే. ఎక్కడా సాదృశ్యం కనిపించదు, ఎక్కడా పోల్చడానికి వీలు కనిపించదు. అన్ని నానా 108 దివ్య క్షేత్రాలలో ఉన్నటువంటి స్ఫూర్తి కీర్తి అన్నీ కూడా ఈ తిరుమల క్షేత్రంలోనే సన్నిహితమై ఉన్నాయి. శ్రీవైకుంఠం అనేది వేరుగా కనిపించదు. ఈ తిరుమలే శ్రీవైకుంఠం. కన్నులెదుట ఇదే ఘన వైకుంఠము, వెన్నుని గొలిచిన విజ్ఞానికిని. మనము చూడగలిగితే ఈ చర్మచక్షువులతో మర్మచక్షువులతో మనకు సాక్షాత్కరించేది వెంకటేశ్వరుని యొక్క లీలా విభూతి, లీలా వైభవం. ఆ స్వామి ఇలా సాగుతున్నాడు తిరుమల తిరుమాడ వీధులలో. ఈ స్వామిని గురించి ఎన్నో స్తోత్రాలు ఎన్నో మనకు దృగ్గోచరం అవుతాయి సంప్రదాయంలో. ఇవన్నీ కూడా మనం స్మరించుకుంటూ ఈ గరుడ వాహన ఈ సేవను మనం పరిపూర్ణంగా దర్శించుకొని తరిద్దాం. ఝన ఝన ఝంకృతి కింకిణితం హున హున హుంకృతి కంకణితం వినతాతనుజం కనకాబ్జనిభం భుజంగకుల భీషణం విహంగకుల భూషణం బృహత్పక్షం విపక్షగ్నం హరివాహనం హరికేతనం గరుత్మంతం నమస్తేహం నమస్తేహం అరిఘ్నం హరివాహనం హరికేతనం గరుత్మంతం నమస్తేహం నమస్తేహం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదన, మంగళం దేవకీపుత్రో, మంగళం గరుడధ్వజ. విషధర దమనం విషధరహరణం విషధరహారధరం శతమఖభయదం శతముఖభవదం సితమహదమృతహరం కనక నిభతనుం కలుషహరం మణిమయ కింకిణి కామకుటం గరుడ మతిబలం భజత హరిరతం. నమస్తే పక్షిరాజాయ గరుడాయ మహాత్మని వేదాత్మని వేదవేద్య సరోగ క్షేమమూర్తయే. భగవంతుడు శ్రీమన్నారాయణుడు సన్నిహితమైనటువంటి స్వయం వ్యక్త క్షేత్రము తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రేయి గరుడోత్సవం వైభవోపేతంగా సాగుతున్నది. తిరుమల తిరుమాడ వీధులు ఆనందంతో తొణకిసలాడుతున్నవి. మహాభక్తుడు తాళ్లపాక అన్నమాచార్యులు గానం చేసిన సంకీర్తన వినిపిస్తూనే ఉన్నది. నానా ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి భక్తజనం అంగనాజన వ్రాతము కోలాటాలతో స్వామికి తమ వేడుకలను చెల్లిస్తున్నారు. భగవంతుడిచ్చినటువంటి కళలు సర్వకళాప్రపూర్ణుడైన భగవంతునికే సమర్పించడమే మనము చేయవలసినటువంటి పని. ఎందరో మహాభక్తులు పారాడినటువంటి మహాక్షేత్రమిది. ఎందరో సంకీర్తనాచార్యుల యొక్క ఆ సంకీర్తనలతో పల్లవించినటువంటి తిరుమల క్షేత్రం.
మహాభక్తుడు తాళ్లపాక అన్నమాచార్యులంటున్నాడు, ఆ వరదహస్తాన్ని, ఆ వైభవాన్ని, వైకుంఠహస్తాన్ని నా పాదాల చెంత చేరండి. మీకు ఏ విధమైన ఆపదలుండవని స్వామి శపథం చేసి చెబుతున్నాడు. శంఖచక్రధారి ఒక పరికి వయ్యారమై ముఖమున కలవెల్ల ములచినట్లుండే సౌందర్యము తొణకిసలాడుతున్నది. ఆ స్వామి యొక్క తిరుమూర్తి మన అదృష్టం కొద్దీ మనకు మూలమూర్తి, ఉత్సవమూర్తి కూడా ఇంత ఆనందమయమైనటువంటి మూర్తితోనే, స్ఫూర్తితోనే గోచరిస్తున్నారు. ఆ గరుడవాహనారూఢుడైన శ్రీమన్నారాయణ్ణి దర్శించుకుంటూ ఆయన యొక్క తత్వాన్ని అనుభవిస్తూ గరుత్మంతుని వారి సేవా భావాన్ని మనము ఆచరిస్తూ ఈ తిరుమాడ వీధుల్లో ఉన్నటువంటి ఆ భక్తులలో మనము కూడా చేరుకొందాం. సంకీర్తనాచార్యుడు వినిపించే ఆ పదం, ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు భగ్గన పగిలే, ఎగసిన గరుడని ఏపున ధాయని జిగిదొలక జబ్బుకు చేసినను, నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వణకెను. ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు భగ్గన పగిలే. శ్రీనివాసో రక్షతు, శ్రీనివాసో రక్షతు, శ్రీనివాసో రక్షతు. ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు భగ్గన పగిలే. 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 ఇటు గరుడని నీ వెక్కినను, ఇటు గరుడని నీ వెక్కిన, గరుడని నీ వెక్కినను, ఇటు గరుడని నీ వెక్కినను, ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు భగ్గన పగిలే. ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు భగ్గన పగిలే. ఇటు గరుడని నీ వెక్కినను, ఇటు గరుడని నీ వెక్కినను ఎగసిన గరుడని ఏపున థాయని జగితొలక చబుగు చేసినను. ఎగసిన గరుడని ఏపున థాయని జగితొలక చబుగు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకే. ఇటు గరుడని నీ వెక్కినను నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకే. ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు భగ్గన పగిలే. ఇటు గరుడని నీ వెక్కినను, ఇటు గరుడని నీ వెక్కినను బిరుసుగ గరుడని పేరెముదోలుచు వెరసి నీవు కోపించినను. బిరుసుగ గరుడని పేరెముదోలుచు వెరసి నీవు కోపించినను. సరుసనఖిలములు జర్జరితములై, సరుసనఖిలములు జర్జరితములై తిరుపున నలుగడ తిరదిరదిరిగే. సరుసనఖిలములు జర్జరితములై తిరుపున నలుగడ తిరదిరదిరిగే. ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు భగ్గన పగిలే. ఇటు గరుడని నీ వెక్కినను, ఇటు గరుడని నీ వెక్కినను పల్లించినని పసిడి గరుడని చెల్లునని వెక్కినయపుడు. పల్లించినని పసిడి గరుడని చెల్లునని వెక్కినయపుడు.
చల్లని రాక్షస సమితి నీ మహిమ చల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ చల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ ఇటు గరుడని నీవెక్కినను పట పట దేకులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను పట పట దేకులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను. సేవకు అంతటి వైభవం వస్తుంది. గరుత్మంతుడిని అంత భక్తిభావనతో వీక్షిస్తారు భక్తులు. కొన్ని ప్రదేశాల్లో అయితే తిరుమలలో గరుడ వాహనం మీద స్వామిని దర్శించందే భోజనాలు కూడా చేయనటువంటి భక్తులు ఉన్నారు అని చెప్పడానికి ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అటువంటి గరుత్మంతుడు స్వామి భక్తి పరాయణుడు. అందుకే జయ గరుడ సుపర్ణ దర్వీకరాహార దేవాదిపాహారహారిన్ దివౌకస్పతి క్షిప్త దంభోళి ధారాకణా కల్ప కల్పాంతవాతూల కల్పోదయ నల్ప నీరాయితో ఉద్యచ్చమత్కార దైత్యారి జైత్యధ్వజారోహ విద్దారితోష్కర్ష సంకర్షణాత్మన్ గరుత్మన్ మరుత్పంచకాధీశ సత్యాధిమూర్తే నకశ్చిత్ నమస్తే నమస్తే పునస్తే నమస్తే నమః అంటూ గరుడ దండకంలో గరుడు యొక్క వైభవం చెబుతారు. గొప్ప రెక్కలు కలిగినటువంటి వాడా, సర్పములను ఆహారముగా కలిగిన వాడా, ఇంద్రునికి ఆహారముగా అమృతమును హరించినటువంటి వాడా, ఇంద్రునిచే ప్రయోగించబడినటువంటి వజ్రాయుధము యొక్క అంచు తగుల చేత ఏర్పడిన కిరణములు ఆభరణములుగా కలిగిన వాడా, ప్రళయకాలములో పుట్టు వాయువు వంటి జన్మ ప్రకారములు కలవాడా, సాటిలేని వీర్యముచే కలిగిన సామర్థ్యము కలిగిన వాడా, విష్ణువు యొక్క విజయమునకు సూచకముకు ధ్వజము ఉండటచే గరుత్మంతుడని తెలుసుకొనబడిన మహిమ కలిగిన వాడా, సంకర్షణ స్వరూప మహానుభావ గరుత్మంత సర్వోత్కృష్టుడవై వెలుగొందుచున్నావు కదా తిరుమల దివ్యక్షేత్రములో. నీకు సాటి ఎవరు లేరు, నీకు నమస్కారము. ఆ పైన ఉన్నటువంటి స్వామి ఇతడొకడే సర్వేశ్వరుడు, శ్రీత కమలాక్షుడు శ్రీ వెంకటేశ్వరుడు. కాబట్టే గరుడ వాహనం మీద ఉన్నటువంటి స్వామిని దర్శించడం ఎంతటి భాగ్యం, ఎంతటి మహద్భాగ్యం, ఎంతటి అదృష్టం, ఎంతటి ఆనందం, ఎంతటి ఆధ్యాత్మిక ఐశ్వర్యం, ఎంతటి మహదవకాశం. అందుచేత గరుడ వాహనం మీద ఉన్నటువంటి స్వామిని దర్శించడానికి మించినటువంటి భాగ్యము మరొకటి లేదని ఈ సందర్భంలో శ్రీరామదాసు చెప్పినటువంటి పద్యం ఒకటి మనకు గుర్తొస్తూ ఉన్నది. అవతారం ఏదైనా కావచ్చు, శౌర్య పరాక్రమాలతో గరుడ వాహనం మీద ఉన్న స్వామిని భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కల ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడంచున్ గడగట్టి భేరికాడండ డండ నినదంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను అని ఆనాడు ఆ గజం మీదుండి నేను చాటి చెబుతానన్నాడు. ఈనాడు గరుడ వాహనం మీదుండి స్వామి చెబుతున్నాడు, నేను సర్వాంతర్యామిని, నన్ను నమ్మిన వారిని, పిలిచిన వారిని, కొలిచిన వారిని, ఆశ్రయించిన వారిని అందరినీ రక్షించడం కోసం నేను గరుడ వాహనం మీద మీకు దర్శనమిస్తున్నాను అని పిలుస్తున్నాడు. భక్తులారా, అదిగో గరుడ వాహనం మీద స్వామివారు ఎంత చక్కగా దర్శనమిస్తున్నాడో. కంటిమి నేడితే గరుడా చలపతి అని అన్నమాచార్యుల వారు ఈ వైభవాన్ని చూచి అనుసంధానం చేశారు. అయ్యా ప్రసాదాచార్యుల గారు అందుకోండి. ఓం నమో వెంకటేశాయ. వాహనాయ మహావిష్ణోః పక్షీంద్రాయ బలాత్మనే గరుడాయ నమస్తుభ్యం సర్వసంపత్సమృద్ధయే. సర్వం విష్ణుమయం జగత్ అన్నారు అప్పుడు. కానీ ఈ రోజున మనమంతా ఈ తిరుమల క్షేత్రాన్ని సప్తర్గివాసులను చూస్తూ ఉంటే సాక్షాత్తు సర్వం గరుడమయం జగత్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంది మాట. ఎందువలన అంతా గరుడ సేవ గరుడ సేవ గరుడ సేవ చూద్దామని చెప్పి ఎక్కడెక్కడి నుంచో దూర తీరాల నుంచి కూడా విచేసినటువంటి వారై లక్షలాది భక్తులంతా కూడా చక్కగా స్వామిని ప్రత్యక్షంగా చూడటం కోసం, వీక్షించడం కోసం ఇక్కడ విచేసి ఉన్నారన్నమాట. రెప్పలు కూడా